హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. 1 month ఆఫ్ వార్. ఈ రోజుతోని ఇరాన్ యుద్ధం మొదలై నెల రోజులైంది కరెక్ట్ గా. February 28, 2026 రోజు స్టార్ట్ అయింది యుద్ధం. ఇరాన్ లో జనవరిలో చాలా పెద్ద ప్రొటెస్ట్లు అయినాయి. అక్కడ ఉన్న ముల్లా రిజిమ్ కి వ్యతిరేకంగా జనాలు వచ్చి రోడ్లపైన ప్రొటెస్ట్లు చేసిర్రు, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిర్రు. మనకు తెలిసి ఈ ప్రభుత్వం 1979లో స్టార్ట్ అయింది, 1979లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల హక్కులని మెల్లమెల్లగా తీసుకుంటూ వచ్చి ఈ రోజు ఒక యావరేజ్ ఇరానియన్ ని ఒక బీద మనిషిలాగా, హక్కులు లేని వ్యక్తిలాగా నిలబెట్టింది. సో అక్కడి ప్రజలు తకాయించిపోయినారు, అదైతే వాస్తవం. సో లాస్ట్ జూన్ లో 12 డే వార్ తర్వాత పరిస్థితులు ఇంకా బ్యాడ్ అయినాయి ఇరాన్ లోపల. సో సివిల్ లైఫ్ అనేది బాగా డిస్టర్బ్ అయింది, బాగా డిగ్రేడ్ అయిపోయింది. సో దానికి వ్యతిరేకంగా జాన్వరిలో హై లెవెల్లో ప్రొటెస్ట్లు అయినాయి. అండ్ ఆబ్వియస్లీ ఇరాన్ లో ఉన్న ముల్లా రెజీమ్ అనేది డెమోక్రసీ కాదు, వాళ్ళకి జనాల పట్ల ఎటువంటి ప్రేమ అభిమానాలు గానీ ఉండవు. సో ఉక్కు పాదంతో, ఐరన్ ఫిస్ట్ తోని మొత్తం ఇష్యూని అణిచివేసి వేల మందిని చంపేసిర్రు. వేల మంది సొంత కంట్రీ పీపుల్ ని చంపిర్రు. అంటే ఇరాన్ ప్రభుత్వం ఇరాన్ ప్రజల్నే చంపేసింది వేల సంఖ్యలో. అఫీషియల్ ఫిగర్స్ వేరీ అవుతున్నాయి కానీ ఒక 30 నుంచి 50 వేల మందిని అయితే ఖచ్చితంగా చంపేసిర్రు. అండ్ లక్షల మందిని అయితే అరెస్ట్ చేసిర్రు అని మనకి న్యూస్ ఉన్నది. కంట్రీ నడవనికి రాదు కానీ ప్రజల్ని మాత్రం అణిచివేయడానికి ఫస్ట్ ఉంటారు వీళ్ళు. అండ్ ఈ ప్రాసెస్ లో ఆబ్వియస్లీ చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ సప్లై చేయడము. సో ఏదైతే ఆటోక్రాటిక్ ప్రభుత్వం ఉందో ఇక్కడ ఇరాన్ లో, దానికి బ్యాక్ ఎండ్ లో చైనా అనేది సపోర్ట్ చేస్తూ వచ్చింది. సో అమెరికా, ఇజ్రాయెల్ ఇవన్నీ సిచ్యువేషన్స్ చూసుకున్నాయి. ఇరాన్ ప్రభుత్వము, ముల్లా రెజిమ్ డెస్పరేట్ అవుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు అబ్జర్వ్ చేసిర్రు. సో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఒక న్యూక్లియర్ చర్చలు అనేవి జరిపారు. ట్రంప్ ఏమో లాస్ట్ ఇయర్ జూన్ లో జరిగిన 12 డే వార్ లోనే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఖతం చేసినాము అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండు. బట్ అయినప్పటికీ కూడా ఈ ఫిబ్రవరిలో ఒమాన్ బేస్డ్ గా చర్చలు అనేవి స్టార్ట్ అయినాయి ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, యుఎస్ కి మధ్యలో. ఇక్కడ అమెరికాకి, ఇజ్రాయెల్ కి చాలా అలార్మింగ్ విషయాలు తెలిసినాయి. అదేంటంటే ఎన్రిచ్డ్ యురేనియం ఆల్మోస్ట్ 60% కి చేరుకున్నది అని చెప్పేసి ఇరాన్ డిక్లేర్ చేసింది. అట్లీస్ట్ మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ వినంగానే ఇజ్రాయెల్ కి, అమెరికాకి చాలా భయమైంది. సో చర్చల మధ్యలో, చర్చలు జరుగుతుండగానే ఇరాన్ పైన అటాక్ అనేవి స్టార్ట్ చేసినాయి February 28 రోజు. సో ఎయిర్ స్ట్రైక్స్ తో స్టార్ట్ అయింది మొత్తం ప్రాసెస్. ఇరాన్ న్యూక్లియర్ సైట్ల పైన తీవ్రమైన దాడులు జరిగినాయి. అదే విధంగా ముల్లా రెజీమ్ ని, ఆయతుల్లాని పైన అటాకులు జరిగినాయి. మిలిటరీ లీడర్షిప్ పైన అటాకులు జరిగినాయి. లీడర్షిప్ ని అయితే ఆల్మోస్ట్ చాలా మట్టుకు వీళ్ళు అసాసినేట్ చేశారు. సో ఈ పాయింట్ నుండి అమెరికా, ఇజ్రాయెల్ ఏం అసెస్మెంట్ చేసుకున్నాయి అంటే, జనవరిలో ఎలాగో ప్రొటెస్ట్లు జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇరాన్ ఎకానమీ కూడా పడిపోయి ఉన్నది. సో లీడర్షిప్ ని ఎలిమినేట్ చేస్తే ఇరాన్ అన్న కంట్రీ కుప్పకూలిపోతుంది, ముఖ్యంగా ఇరానియన్ రెజీమ్ కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత ప్రజల విప్లవం, తర్వాత మనకు అనుకూలమైన గవర్నమెంట్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే వాళ్ళు వెనిజువేలాలో చేసిర్రో, బంగ్లాదేశ్ లో చేసిర్రో అట్లా మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక క్యాల్కులేషన్ లో ఉన్నారు వాళ్ళు. ఒక ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ కి వచ్చారు. బట్ ఈ గత 30 రోజుల్లో మనం చూసేది ఏంటంటే, లీడర్షిప్ ఫినిష్ అయిన తర్వాత కూడా ఇరాన్ లో టోటల్ గా వాళ్ళు దీనికి ప్రిపేర్డ్ ఉన్నారు. లీడర్షిప్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉన్నది లోకల్ లెవెల్లో. మొజాయిక్ లెవెల్ లీడర్షిప్ అని మాట్లాడుతున్నారు దీని గురించి. సో ఇరాన్ అనేది ఏసిమెట్రిక్ వార్ఫేర్ స్టార్ట్ చేసింది. నన్ను దాడి చేసి మొత్తం రీజన్ ని నేను ఈ యుద్ధంలోకి లాగుతాను అని డిసైడ్ అయ్యి ఇజ్రాయెల్ మీద దాడులు ఎలాగో చేస్తూనే వచ్చింది. అదే విధంగా సున్నీ జీసీసీ కంట్రీల మీద కూడా దాడులు చేస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ కన్నా ఎక్కువ దాడులు జీసీసీ కంట్రీల పైన చేశారు. అంటే యుఏఈ పైన ఎక్కువ మిసైల్ వదిలేరు ఇజ్రాయెల్ కంటే. సో ఇట్లా టోటల్ రీజన్ ని డిస్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేసింది ఇరాన్ అండ్ చాలా వరకు సక్సెస్ కూడా అయింది. అండ్ ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ని ఆపడం వల్ల, బ్లాక్ చేయడం వల్ల ఈ కైనెటిక్ రీజనల్ వార్ అనేది గ్లోబల్ ఎకనామిక్ వార్ లాగా షేప్ అప్ అయింది. ఈ రోజు టోటల్ వరల్డ్ అనేది డిస్టర్బ్ అయింది. ప్రపంచంలో చాలా కంట్రీస్ ఈ రోజు మా దగ్గర పెట్రోల్ లేదు, ఎమర్జెన్సీ కండిషన్స్ లో ఉన్నాము అని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు. గ్లోబల్ రిసెషన్ అనేది కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలా మంది ఎకనామిస్ట్ అనౌన్స్ చేస్తున్నారు. నేను కూడా ఆ విషయంతో అగ్రీ చేస్తాను. రిసెషన్ అన్న స్టార్ట్ అయిపోయింది. సో ఈ రోజు ప్రపంచం అనేది యుద్ధంలో ఉన్నది, ఆర్థిక యుద్ధంలో ఉన్నది. అండ్ ఈ టోటల్ మిడిల్ ఈస్ట్ అనేది కైనెటిక్ వార్ఫేర్, రియల్ యుద్ధంలో ఉన్నది. గల్ఫ్ కంట్రీస్ అనేవి కొన్ని దశాబ్దాల పాటు వెనకకెళ్ళిపోయినాయి. వాళ్ళ మెయిన్ ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, సేఫ్టీ, ఎకనామిక్ గ్రోత్, అవి ఈ రోజు ఇరాన్ ఛాలెంజ్ చేసింది. సో దుబాయ్, ఒమాన్, ఖతార్ లాంటి కంట్రీస్ ఏవైతే వాళ్ళ సేఫ్టీ పట్ల ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయో, మా కంట్రీస్ కి రండి, మా కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్లు సేఫ్ ఉంటాయి, ప్రపంచంలో ఉన్న ధనికులందరూ మా ఊర్లోకి రండి, మా కంట్రీస్ లో ఇంత క్రైమ్ లేదు, మీ లైఫ్ లో మీ పిల్లలు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, ఈ గోల్డెన్ వీసా కాన్సెప్ట్ ఏదైతే టోటల్ గా నెక్స్ట్ 50 years కి వాళ్ళు ప్లాన్లు వేసుకొని పెట్టుకున్నారో అవన్నీ ఈ రోజు ఛాలెంజ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఒక అన్సర్టనిటీ అనేది క్రియేట్ చేసిరు గ్లోబల్ మైండ్ లో. సో ఈ జీసీసీ కంట్రీస్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇరాన్ ఈ విషయంలో చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి. అఫ్ కోర్స్
ఇరాన్ని ఇజ్రాయెల్ యుఎస్ దళాలు టోటల్ గా డెసిమేట్ చేస్తున్నాయి. ఇరానియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెసిమేట్ చేస్తున్నాయి. ఇరానియన్ ప్రజలు అనే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు నిన్న కూడా లోకల్ లెవెల్లో పవర్ స్టేషన్లని దాడి చేస్తున్నారు. జనాల దగ్గర పవర్ లేదు, ఫుడ్ కొరతలు నడుస్తున్నాయి, పెట్రోల్ కొరతలు నడుస్తున్నాయి, నీళ్ల కొరతలు నడుస్తున్నాయి ఇరాన్ లో. సో ఇరాన్ అనేది గుడ్ షేప్ లో ఏం లేదు. ఇరాన్ ఈస్ గెటింగ్ పౌండెడ్ ఎవ్రీ డే. బట్ ఇది ఏసిమెట్రిక్ వార్ఫేర్ లోకి షేప్ అప్ అయింది కాబట్టి, గెరిల్లా వార్ఫేర్ లోకి షేప్ అప్ అయింది కాబట్టి, ఇరాన్ లో ఉన్న ఐఆర్జీసీ ఏదైతే యుద్ధం నడిపిస్తుందో వాళ్ళు మిసైల్ వదులుతూనే ఉన్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అనేది ఇంకా బ్లాకెడ్ లోనే ఉన్నది. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ పైన, జీసీసీ కంట్రీస్ పైన అంటే యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, కువైత్, బహ్రెయిన్ ఇలాంటి కంట్రీస్ పైన మిసైల్ వస్తూనే ఉన్నాయి, డ్రోన్లు వస్తూనే ఉన్నాయి. సో ఐఆర్జీసీ అనేది ఫైట్ ఇస్తున్నది, ప్రపంచానికి సెగాన్ని తగిలేలా చేస్తున్నది. సో నిలబడ్డరాళ్ళు. సో ఇది ఈ రోజుకి 31 రోజుల్లో జరిగిన పరిణామాలు ఇవి. సో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు అమెరికా ఏమనుకొని యుద్ధంలోకి వెళ్ళింది. ముఖ్యంగా రెజీమ్ ని మనం మార్చేసేయాలి, రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అన్న చేయాలి అన్నది ఫస్ట్ స్టేటెడ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టోటల్ గా డిస్ట్రక్ట్ చేయాలి అన్నది సెకండ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ ఇరాన్ యొక్క బలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్ ని డెసిమేట్ చేయాలి అన్నది థర్డ్ ఆబ్జెక్టివ్. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్లు వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తున్నాయి. మరి అవన్నీ ఈ రోజు ఏ విధంగా మారుతూ వస్తున్నాయి అంటే, రెజీమ్ చేంజ్ అన్నది ట్రంప్ మాట్లాడతలేడు. ఈ రోజు అమెరికా, ఇజ్రాయెల్ ఈ రోజు యాక్సెప్ట్ చేసేసినాయి. రెజీమ్ చేంజ్ అన్నది పాసిబుల్ కాదు అని వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. ముల్లా రెజీమ్ ఏదైతే ఉందో ఇరాన్ లో అది కంటిన్యూ అవుతుంది. ఐఆర్జీసీ ఏదైతే ఉందో వాళ్ళు కంటిన్యూ అవుతారు ఇరాన్ లో అని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ అండ్ టోటల్ ప్రపంచం ఈ రోజు యాక్సెప్ట్ చేసేసింది. అంటే ఇరాన్ యుద్ధం గెలిచేసింది. ఆల్రెడీ ఇరాన్ యుద్ధం గెలిచేసింది. అఫ్ కోర్స్ ఈ గ్యాప్ లో ఇజ్రాయెల్ లెబనాన్ ని కబ్జా చేసే ప్రక్రియలో బిజీ ఉన్నది. సో ఇజ్రాయెల్ ఇరాన్ ని వీక్ చేసింది. అదే విధంగా ఈ రీజన్ లో తన టెరిటరీని ఎక్స్పాండ్ చేసుకుంటున్నది. సో అమెరికా ఈ యుద్ధం ఓడిపోయింది, క్లియర్ గా ఈ యుద్ధం ఓడిపోయింది. బట్ ఇజ్రాయెల్ అనేది ఇరాన్ ని వీక్ చేసింది. ఇరాన్ లో రెజిమ్ చేంజ్ చేయలేకపోయినప్పటికీ కూడా తర్వాత మొసాద్ ద్వారా ఇరాన్ ని డీస్టెబిలైజ్ చేసే ప్రయత్నాలు చేసుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా యుద్ధం నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది అంటే దానికి ఇజ్రాయెల్ కారణం. ఇజ్రాయెల్ లెబనాన్ లో ఎక్స్పాండ్ అవుతున్నది, గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ అవుతున్నది. సో ఈ రీజన్ లో, మిడిల్ ఈస్ట్ రీజన్ లో చాలా కాంప్లెక్స్ డెవలప్మెంట్లు అనేవి జరుగుతున్నాయి. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే సౌదీ అరేబియా అన్నది సెకండరీ పవర్ అయిపోయింది ఆల్మోస్ట్. జీసీసీ కంట్రీలు అనేవి ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాయి. అండ్ వీళ్ళు ఎంత వల్నరబుల్ ఉన్నారో అన్న ఒక రియాలిటీ చెక్ వచ్చింది. ఇన్ని రోజులు మేము సేఫ్ ఉన్నాము, అమెరికన్ బేసెస్ ఉన్నాయి మా దగ్గర అన్న ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉన్నారో ఆ కాన్ఫిడెన్స్ ఆధారితంగా అమెరికా ఇజ్రాయెల్ ని ఛాలెంజ్ చేస్తూ ఏ విధంగా వచ్చిరో ఆ కాన్ఫిడెన్స్ అంతా ఈ రోజు తుస్ అయిపోయింది. ఈ యుద్ధం అయిపోగానే ట్రంప్ వచ్చేసి సౌదీ అరేబియా పైన ప్రెషర్ పెడతా అంటున్నాడు. ఇజ్రాయెల్ తో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఇజ్రాయెల్ ని మీరు గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి, డిప్లొమాటిక్ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అల్టిమేటం ఇచ్చింది ట్రంప్. అండ్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు, మొహమ్మద్ బిన్ సల్మాన్ దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. ట్రంప్ చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు వచ్చి ఎంబీఎస్ గురించి. యుద్ధం స్టార్ట్ అయ్యేంత వరకు చాలా కాన్ఫిడెంట్ గా ఉండే ఎంబీఎస్, బట్ హీస్ నౌ ట్రైయింగ్ టు కిస్ మై యాస్ అని చెప్పేసి ట్రంప్ సభా వేదికగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఏదైతే మిడిల్ ఈస్ట్ లో సౌదీ అరేబియా ఏదైతే టోటల్ మొత్తం ముస్లిం కమ్యూనిటీలో ఒక స్టాల్ వాట్ లాగా తనని తను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటుందో అది ఈరోజు టోటల్ గా వల్నరబుల్ అయిపోయింది. ఇరాన్ మిసైల్ ముందు వాళ్ళు ఓటమి నొప్పేసుకున్నారు. ఇంకా వాళ్ళకి అమెరికా తప్ప ఇంకా శరణం లేదు అని చెప్పేసి ట్రంప్ రియలైజ్ అయ్యిండు. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, డిక్టేట్ చేస్తున్నాడు ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో ఈ జీసీసీ కంట్రీస్ ని. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి, బహ్రెయిన్ కి, కువైత్ కి, ఒమాన్ కి, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాకి ఈ రోజు ఇంకొక ఆప్షన్ లేదు. ఖతర్ ఏదో ట్రై చేస్తుంది కానీ ఓవరాల్ దే ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అమెరికానే వీళ్ళకి లీడరు. అమెరికా లేకపోతే వీళ్ళ సర్వైవబిలిటీ అన్నది ఈ రోజు క్వశ్చన్ లో ఉన్నది. సో వీళ్ళందరూ అమెరికా ప్రొటెక్షన్ ని తీసుకోవాలి. ఆల్రెడీ తీసుకుంటా ఉన్నారు కానీ ఇంకా ఎక్స్ట్రీమ్ గా డిపెండెంట్ అయిపోయారు వీళ్ళపైన. చైనా సైడ్, రష్యా సైడ్ చూడడానికి ఇంకొక ఆప్షన్ లేదు వీళ్ళకి. ఇది ఒక మెయిన్ మేజర్ డెవలప్మెంట్ ఈ యుద్ధంలో. సెకండ్ మేజర్ డెవలప్మెంట్ వచ్చేసి ఇజ్రాయెల్ తన పవర్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నది. సిగ్నిఫికెంట్ గా వీక్ అయింది నో డౌట్ ఇజ్రాయెల్, బట్ ఇజ్రాయెల్ తన టెరిటరీని ఎక్స్పాండ్ చేసుకున్నది. లెబనాన్ లో ఎక్స్పాండ్ అవుతుంది, మెల్లమెల్ల జార్డన్ లోకి వస్తారు. గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ అన్నది ఇట్స్ అండర్ వే. సిరియాలో మెల్ల కబ్జా పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ అవుతున్నాయి, ఇవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఆ డెవలప్మెంట్స్ కూడా మనం ట్రాక్ చేద్దాం, ఫాలో అయిద్దాం. బట్ ఇంకొక ముఖ్యమైన డెవలప్మెంట్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ బేసిస్ గా డెమోక్రసీ అన్నది డిజాల్వ్ అవుతున్నది. ఇజ్రాయెల్ అన్నది ప్రాబబ్లీ ద ఓన్లీ డెమోక్రసీ ఇన్ ద మిడిల్ ఈస్ట్. మిగతావన్నీ కూడా రాజ్యాలే, ఇక్కడ డెమోక్రసీ అనేది ఏం లేదు. జీసీసీ కంట్రీస్ అయినా, ఇరాన్ అయినా, జార్డన్ అయినా ఇక్కడ అంతా రాజులు ఉంటారు, అక్కడ ప్రజలకి పెద్దగా హక్కులే ఉండవు. సో అలాంటిది మిడిల్ ఈస్ట్ లో ఓన్లీ డెమోక్రసీ ఇజ్రాయెల్ ఉండేది ఇన్ని రోజులు. బట్ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ వాయిదా వేస్తూ వస్తున్నది ఇజ్రాయెల్. ఈ రోజు వాళ్ళ పార్లమెంట్ సెషన్ అయింది, బడ్జెట్ కూడా అప్రూవ్ అయింది అండ్ ఎలక్షన్స్ డిలే అయిపోయినాయి. సో డెమోక్రసీకి గడ్డు కాలం అన్నది నడుస్తున్నది. యూరోప్ లో కూడా చాలా దేశాల్లో ఎలక్షన్స్ అనేవి జరుగుతలేవు. సౌత్ కొరియా, జపాన్ లాంటి కంట్రీస్ లో ర్యాండమ్ గా పార్లమెంట్ డిజాల్వ్ అవుతున్నాయి. సో డెమోక్రసీకి గడ్డు కాలం వచ్చింది. రానున్న 20-30 ఏళ్లలో డెమోక్రసీ అన్నది చాలా
చాలా చాలా సిగ్నిఫికెంట్ వీక్ కాబోతున్నది. నెక్స్ట్ 50 ఏళ్లలో డెమోక్రసీ అన్న కాన్సెప్ట్ ప్రపంచంలో కనబడకపోయినా నేనైతే ఆశ్చర్యపోను. సో ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ ఈ వార్ లో. సో నేను మీ అందరికి ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ యుద్ధం అనేది ఏదో ర్యాండమ్ ఈవెంట్ కాదు. ప్రపంచంలో కొన్ని ఫౌండేషనల్ చేంజెస్ అన్నవి రాబోతున్నాయి యుద్ధం తర్వాత. దాంట్లో మెయిన్ గా సప్లై చైన్ డిస్రప్షన్స్, ఎనర్జీ సప్లై లో డిస్రప్షన్స్, ఎకనామిక్ అన్సర్టెనిటీస్, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు, ఇది ఒక అన్సర్టెనిటీ. నెక్స్ట్ సర్వేలెన్స్ స్టేట్ అన్నది రాబోతున్నది, ఈ టెక్నాలజికల్ ఓవర్టేక్ అన్నది జరగబోతున్నది. ఇది ఇంకా మీకు డీటెయిల్ లో తెలియాలంటే ఫైట్ ద పవర్ ఎపిసోడ్ చూడండి ఒకసారి. బట్ ఇంకా ముఖ్యంగా డెమోక్రసీ అనేది డిజాల్వ్ అయిపోతున్నది. ఏ కంట్రీస్ అయితే గత 100-200 సంవత్సరాలుగా ప్రపంచానికి డెమోక్రసీని అలవాటు చేసిరో ఆ కంట్రీస్ లోనే డెమోక్రసీ అన్నది వీక్ అయిపోతున్నది. సో ఆ కంట్రీస్ లోనే డెమోక్రసీ అనేది డిజాల్వ్ అయినప్పుడు ప్రపంచంలో ఇంకా డెమోక్రసీని పుష్ చేసేది ఎవరు? ఇండియా లాంటి కంట్రీస్ ఉన్నాయి, వి విల్ కీప్ పుషింగ్ డెమోక్రసీ. బట్ వరల్డ్ వైడ్ డెమోక్రసీ అన్నది వీక్ అయిపోతున్నది. సో ఇది ఒక మేజర్ డెవలప్మెంట్, మేజర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ వార్. ఇంకో మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ రోజే వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేస్తున్నది, బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఒక విధంగా. ఈ రిపోర్ట్ ప్రకారం ట్రంప్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ కాకపోయినా గానీ ఇరాన్ తో చర్చలు కూర్చోడానికి రెడీగా ఉన్నా అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ రోజు యుద్ధం వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే ప్రపంచానికి, ఇంకా ట్రంప్ గివ్ అప్ ఇచ్చేసిండు. తన ఒరిజినల్ టైం లైన్ ఏదైతే ఉందో 4 to 6 వీక్స్ లో యుద్ధాన్ని ప్యాక్ చేయాలి అన్న ఒక టైం లైన్ ఏదైతే ఉందో ఆ డెడ్ లైన్ అన్నది రీచ్ అవుతున్నారు కాబట్టి ఇరాన్ అన్నది గివ్ అప్ ఇస్తలేదు. కాబట్టి అమెరికా అనేది తన స్వతహాగా స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేపించలేకపోతుంది కాబట్టి, అండ్ అమెరికాకి స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ నుండి పెద్దగా ఆయిల్ వచ్చేది లేదు. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఆయిల్ వచ్చేది చైనాకి అండ్ వేరే కంట్రీస్ కి. సో అమెరికాకి స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ లో పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ లేవు కాబట్టి స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ కాకపోయినా గానీ చర్చలకి సిద్ధం నేను అని చెప్పేసి ట్రంప్ ఇన్సైడ్ గా స్టేట్మెంట్లు ఇస్తుండ అని చెప్పేసి వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేస్తున్నది. అండ్ ఐ థింక్ ఇట్స్ ట్రూ. మొన్న లైవ్ లో నేను మాట్లాడినా నెక్స్ట్ 10 రోజుల్లో మోరార్లెస్ యుద్ధం ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా నా ఎస్టిమేట్ ఉండే. ఒక 60-70% ఎస్టిమేట్ ఇచ్చిన నేను, అండ్ ఐఎమ్ స్టికింగ్ బై దట్ ఎస్టిమేట్. ఈ రోజు కూడా ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నది, మిడిల్ ఈస్ట్ పైన దాడులు చేస్తున్నది. అమెరికా వచ్చేసి నైట్ నుండి ఫోర్దో ఇలాంటి సిటీస్ లో పెద్ద బాంబులు వేస్తున్నారంట. అంటే న్యూక్లియర్ ఫెసిలిటీలు ఆ రీజన్లలో పెద్ద బాంబులు వేస్తున్నారంట. తెహరాన్ లో మొత్తం బ్లాక్ అవుట్లు నడుస్తున్నాయి. పవర్ ప్లాంట్లని, లోకల్ పవర్ స్టేషన్ల పైన కూడా అమెరికా దాడి చేస్తుంది ఇరాన్ లో. సో ఈ రోజు ఈ క్షణానికి యుద్ధం అనేది కంటిన్యూ అవుతున్నది. సో ఇదేదో ఎస్కలేట్ అవుతుంది, న్యూక్లియర్ అవుతుంది అన్నట్టుగా అనిపించవచ్చు. బట్ ఇదంతా కూడా ఎండ్ అయిపోయే ముందు షో ఆఫ్ స్ట్రెంత్ అనమాట. నేనేం చేయగలుగుతానో చూడు అని అమెరికా ఇరాన్ కి చెప్తున్నది, ఇరాన్ నేనేం చేయగలుగుతానో చూడు అని చెప్పేసి అమెరికాకి, ఇజ్రాయెల్ కి, జీసీసీ కంట్రీస్ కి చెప్తున్నది. సో నెక్స్ట్ 7 to 10 days లో వీళ్ళు సమ్ సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ కి వస్తారు. నామమాత్రానికి ఈ రోజు యుద్ధం అనేది అయిపోతుంది. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత మనకి వచ్చే అవుట్కమ్స్ ఏంటి? ఇక్కడ అమెరికా స్ట్రేట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేయలేకపోయింది. సో ఈ రీజన్ లో అమెరికా అనేది సిగ్నిఫికెంట్ గా వీకర్ అయిపోయింది. బట్ విచిత్రంగా జీసీసీ కంట్రీస్ కి ఇంకా అమెరికా తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, ఇజ్రాయెల్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రీజన్ లో. సో రీజన్ లో ఇజ్రాయెల్ అన్నది ఎక్స్పాండ్ అవుతుంది, ఇజ్రాయెల్ అన్నది పవర్ఫుల్ అవుతున్నది, అదే విధంగా అమెరికా అన్నది వీకర్ అవుతున్నది. బట్ ఈ మొత్తం వార్ లో చైనా కూడా సిగ్నిఫికెంట్లీ వీకర్ అవుతున్నది. బట్ అతి ముఖ్యంగా స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ బేసికలీ ఇరాన్ కంట్రోల్ చేయబోతున్నది. వీళ్ళు ఇక్కడ టోల్ గేట్ పెట్టబోతున్నారు. ప్రతి షిప్ కి, ట్యాంకర్ కి $2-4 మిలియన్ వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయబోతున్నారు. ఇది రియాలిటీ, ఇది ఈ రోజు గ్లోబల్ రియాలిటీ. సో ఆయిల్ ధరలు అనేవి పెరగబోతున్నాయి. $150 పర్ బ్యారెల్ కొన్నేళ్ళు ఉండబోతుంది అని చెప్పేసి బ్లాక్ రాక్, లారీ ఫింక్ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఆల్రెడీ ఇండికేటర్లు వచ్చేసినాయి. సో ద గ్లోబ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్. ద గ్లోబల్ ఎకానమీ అన్నది సేమ్ ఉండదు ఈ వార్ తర్వాత. దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ న్యూ రియాలిటీ. సప్లై చైన్స్ అనేవి డిస్టర్బ్ కాబోతున్నాయి, రిసెషన్ అన్నది రాబోతున్నది, కంపెనీలు అనేవి మూతబడిపోతున్నాయి, జీసీసీ గల్ఫ్ కంట్రీస్ అనేవి సివియర్ గా ఎఫెక్ట్ కాబోతున్నాయి, బ్యాంకింగ్ అన్నది తీవ్రంగా ఎఫెక్ట్ కాబోతున్నది, డెమోక్రసీ అన్నది సివియర్ గా డిగ్రేడ్ అవుతున్నది. సో ఈ రోజు అమెరికాకి, ఇజ్రాయెల్ కి ఇంకొక ఆప్షన్ లేదు, ఇరాన్ తో కూర్చొని చర్చలు జరిపించాల్సిందే. అండ్ ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ని కంట్రోల్ చేయబోతున్నది. ఇన్ మోస్ట్ ప్రాబబిలిటీ జీసీసీ కంట్రీస్ కి ప్యాక్ అవుతున్నది. అండ్ ఇరాన్ అనే బూచి ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ లో అది కంటిన్యూ కాబోతున్నది, అట్లీస్ట్ యాజ్ ఆఫ్ టుడే. నెక్స్ట్ 1-2 years లో మళ్ళీ ఇరాన్ లో ఏమైనా సివిల్ వార్ లైక్ కండిషన్స్ క్రియేట్ చేయొచ్చు అమెరికా అండ్ ఇజ్రాయెల్. బట్ అది స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్, ఇంటెలిజెన్స్ ఆపరేషన్, అండ్ దే విల్ సక్సీడ్. సో ఈ మొత్తం యుద్ధం అన్నది ఇప్పుడు మీకు ఒక కంక్లూజన్ నేను ఇయ్యాలంటే, ఇదంతా చైనాని కంట్రోల్ చేయడానికి, నెక్స్ట్ జీసీసీ కంట్రీస్ ని కంట్రోల్ చేయడానికి అమెరికా వేసిన గేమ్ ప్లే. నామమాత్రానికి ఈ రోజు అమెరికా ఓడిపోయింది అనిపించచ్చు, ఇరాన్ గెలుస్తుందని అనిపించచ్చు. బట్ ఇరాన్ ని అమెరికా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ ఇరాన్ ని క్రియేట్ చేసిందే అమెరికా. ఇన్ఫాక్ట్ అగైన్ ఇది ఒక CIA డీప్ స్టేట్ ప్రాజెక్ట్. ఇది
మీరు టాపిక్ కావాలంటే చెప్పండి. హౌ ద ఇరానియన్ రెవల్యూషన్ వాస్ ఫ్యాబ్రికేటెడ్ ఫ్రమ్ లెవెల్ అప్, ఫ్రమ్ గ్రౌండ్ అప్. దాని మీద మీకు టాపిక్ కావాలంటే చెప్పండి. ఐ విల్ డూ ఏ సెపరేట్ ఎపిసోడ్ అని. బట్ ఈ టోటల్ మిడిల్ ఈస్ట్ కంట్రోల్ చేయడానికి ఇరాన్ అన్నది ఒక ఇంపార్టెంట్ టూల్. అదేంది భయ్, ఈ రోజు వీళ్ళు కొట్లాడుతున్నారు కదా, గొడవలు అవుతున్నాయి కదా అని మీరు అనొచ్చు. అది అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. గన్లు బాంబులు తయారై ఉన్నాయి, అవి వాడు వాడాలి వాటిని. అమెరికన్ నేలపైన ఈ రోజు ఒక్క బాంబున వేలిందా? ప్రపంచంలో నీకు ఎక్కడన్నా బాంబులు వెళ్తే అమెరికాకి ఏం ఫరక్ పడేది ఉన్నది? సో దిస్ హాస్ బీన్ అమెరికా ఫర్ ఎవర్. సో ఏదైతే చైనా మిడిల్ ఈస్ట్ లో ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందో, జీసీసీ కంట్రీస్ ఏవైతే మేము ఎకనామిక్ సూపర్ పవర్ లాగా అవుతున్నాము ప్రొజెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసిరో, వీళ్ళిద్దరిని కట్ చేయడానికి మళ్ళీ వార్ అన్నది క్రియేట్ చేసింది అమెరికా. అండ్ కరెక్ట్ గా 2 నెలల్లో ఈ జీసీసీ కంట్రీస్ కి అమెరికా తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అన్న ఒక రియాలిటీలో వీళ్ళని పడేసి, ఇరాన్ అన్న ఒక బూచిని ఎప్పటికీ ఇక్కడనే పెడుతూ చైనా ఆయిల్ సప్లైని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పుడు మీరు అనొచ్చు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ కంట్రోల్ చేస్తుంది కదా భయ్యా. అండ్ ఇరాన్ ఈ రోజు ఏదైతే ముల్లా రెజీమ్ ఉందో అది చైనాతోని సన్నిహితంగానే ఉన్నది భయ్యా. సో ఇప్పుడు చైనాకు ఆయిల్ సప్లై అనేది క్లియర్ గా వెళ్ళిపోతుంది కదా భయ్యా అని మీరు అడగొచ్చు. అది ఈ రోజు. ఏదైనా ఎంపైర్ అనేది 20-30 ఇయర్స్ డౌన్ ద లైన్ ఆలోచిస్తుంది. అమెరికాకి తెలుసు ఈ ఇరాన్ రెజీమ్ అన్నది ఎక్కువ రోజులు సర్వైవ్ కాదు అని. సో నెక్స్ట్ వీళ్ళ అనుకూల ప్రభుత్వం ఇంకో 2-3 ఇయర్స్ లో రావచ్చు ఇరాన్ లో. అమెరికా అనేది కొత్త ప్రభుత్వాన్ని ఇన్స్టాల్ చేస్తుంది సివిల్ వార్ తర్వాత. అప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇంకా ఇరాన్ కంట్రోల్లోనే ఉంటది. అర్థం చేసుకోండి గేమ్ ప్లే. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ కంట్రోల్లోనే ఉన్నప్పుడు అప్పుడు చైనాకి ఆయిల్ సప్లై అనేది నడుస్తుంటది. ఇంకా నెక్స్ట్ 30-40 ఇయర్స్ కి ఇంకా చైనాకి చాలా ఆయిల్ కావాలి, చాలా ఎనర్జీ కావాలి. ఈ ఏఐ వార్ లో లేకపోతే ఈ టెక్నాలజీ వార్ లో చైనా నీడ్స్ ఆయిల్, చైనా నీడ్స్ ఎనర్జీ. సో ఇది ఒక సివియర్ సెట్ బ్యాక్ అయిపోతుంది చైనాకి. సో ఇట్స్ ప్రాక్సీ వార్. అమెరికాకి చైనాకి మధ్యలో మిడిల్ ఈస్ట్ బలైపోయింది, జీసీసీ కంట్రీస్ బలైపోయినాయి, గ్లోబల్ ఎకానమీ అన్నది బలైపోయింది, ఇజ్రాయెల్ అనేది తన గేమ్ తన ఆడుతున్నది, మెల్లగా ఎక్స్పాండ్ అవుతున్నది. అండ్ అల్టిమేట్లీ డెమోక్రసీ అన్నది బలైపోతున్నది. డెమోక్రసీ అన్నది ఎండ్ అయిపోతున్నది ప్రపంచంలో. ఏదైతే అమెరికా టోటల్ ప్రపంచానికి డెమోక్రసీ ఇస్తామని చెప్పుకుంటూ వస్తున్నారో, అదే అమెరికా ఈ రోజు డెమోక్రసీని తొక్కి పాడేస్తున్నది. అండ్ దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ. అగైన్ ఈ రోజు వీడియోలో చాలా చాలా మనం థ్రెడ్స్ మాట్లాడినాము. అవన్నీ ఎట్లా ప్లే అవుట్ అయితే మనం చూద్దాము. ఇమ్మీడియట్ గా చాలా కాంట్రడిక్టరీ డెవలప్మెంట్స్ అన్నవి రావచ్చు. అమెరికా ఓడిపోయింది, ఇరాన్ గెలిచేసింది అని టోటల్ గా న్యూస్ కవరేజ్ అన్నది ఉంటుంది. అండ్ ఈ రోజు అఫీషియల్ గా సూపర్ఫిషియల్ గా చూసినప్పుడు ఇరాన్ యుద్ధం గెలిచింది, దాంట్లో డౌట్ లేదు. ఇరాన్ నిలబడ్డది, ఇరాన్ యుద్ధం గెలిచింది. బట్ ఇరాన్ ఎట్ వాట్ కాస్ట్ గెలిచింది అన్నది మనం చూసుకోవాలి. అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఇరానియన్ పీపులే. సో వాళ్ళు నిలబడతారు, ఇరాన్ లో సివిల్ వార్ అనేది క్రియేట్ అవుతుంది. ఇజ్రాయెల్ అమెరికా సివిల్ వార్ ని పెంచి పోషిస్తాయి. సో ఇరాన్ అనేది డిస్టెబిలైజ్ అయిపోతుంది. ఈ రోజు ఆల్రెడీ డిస్టెబిలైజ్డ్ ఉన్నది ఇరాన్. బట్ నామ మాత్రానికి ఈ రోజు ఇరాన్ టాక్టికల్ గా యుద్ధం గెలిచినప్పటికీ కూడా ఇన్ ద లాంగ్ టర్మ్ ఇరాన్ ఈస్ గోయింగ్ టు సఫర్. దట్ ఇస్ ద సాడ్ రియాలిటీ. అండ్ ఈ ప్రాసెస్ లో గ్లోబల్ ఎకానమీ సఫర్ అవుతుంది, ప్రజలు కూడా సఫర్ అవుతారు, గ్లోబల్ ప్రజలు సఫర్ అవుతారు. అన్నిటికీ ప్రిపేర్డ్ ఉండాలి, ఇండియన్స్ కూడా అన్నిటికీ ప్రిపేర్డ్ ఉండాలి. సో చూద్దాం ఇది ఎటు పోతుందో. సో దిస్ ఈస్ 1 month తర్వాత ఇది మనం ఈ రోజు ఇక్కడ ఈ క్రాస్ రోడ్ నిలబడి ఉన్నాము. ఎటు పోతుందో చూద్దాం. అగైన్ కొత్తగా ఏమైనా డెవలప్మెంట్స్ వస్తున్నా కొద్ది మీకు ఇస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. సో దీంట్లో ఏమైనా నేను తప్పు చెప్పుంటే నన్ను కరెక్ట్ చేయండి. మీకు ఏదైనా తప్పు అనాలిసిస్ అనిపిస్తే కింద మెన్షన్ చేయండి, చూద్దాం, లెట్స్ టాక్. బట్ మా ఎఫర్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోని. హైప్ బటన్ ఉంటుంది, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఇట్ హైప్ బటన్ వాడేయండి. అండ్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్. స్ట్రాంగ్ ఉండాలి, అన్నిటికీ ప్రిపేర్డ్ అయి ఉండాలి. ఐ నో నేనే వీక్గా ఉన్నా, నువ్వేం స్ట్రాంగ్ ఉన్నావురా, స్ట్రాంగ్ ఉండాలిరా అని చెప్తున్నాను మీరు కనిపించవచ్చు. బట్ నందలెస్ ఫైట్ అనేది ఇస్తూ ఉండాలి, ఏది వచ్చినా ఫేస్ చేయాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, జై హింద్.